Hi, welcome to ANR Tutorials. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ రైల్వే మోడల్స్లో మ్యాథమెటిక్స్ మోడల్స్లో మోడల్ 2 చూద్దాం. సో ఇవన్నీ మనకి రీసెంట్గా వచ్చిన ఎగ్జామినేషన్లో మోడల్సే. సో దీనికి స్పెషల్ ఏంటంటే ఇటువంటి మోడల్స్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కావాలంటే మీకు ఒక క్వశ్చన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఇన్ 10 సెకండ్స్లో చేయగలిగేటట్టు. అంటే నార్మల్ మెథడ్ చెప్తాను, అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. చెప్పిన తర్వాత మీకు ఒక హోంవర్క్ ఇస్తాను, అది హోంవర్క్ చేయండి. సో, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నేను ఆల్రెడీ గతంలోనే జెప్పాను. ఈసారి ఎవరైతే రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్‌లో మంచి మార్క్స్ సాధించుకున్నారో వాళ్ళు మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్ బాగా చదువుకున్నారు. అంటే జీకే, కరెంట్ అఫైర్స్‌లో కొన్ని మార్కులు పోయినా గానీ, ఈ మూడిట్లో మంచి మార్కులు తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి 75+ రా మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు జాబు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. సో, ఈసారి ఎవరైతే కొద్దిగా కేర్‌లెస్‌గా మనకి మ్యాథ్స్, రీజనింగ్‌లోను మార్క్స్ పోగొట్టుకున్న వాళ్ళుంటారో ఒకసారి జాగ్రత్తగా వినండి. సపోజ్‌కి ఏదైనా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీరు క్వెషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ లాస్టు ఒక 5 మినిట్సో, 4 మినిట్సో ఉన్నప్పుడు మీకు చేయాల్సినయి 5, 6 క్వెషన్స్ మిగిలిపోతాయి. లేకపోతే 10 క్వెషన్స్ మిగులుతాయి కొంతమందికి. అటువంటప్పుడు ఇట్లాంటి షార్ట్ కట్స్ అనేది చాలా పనికొస్తాయి నేను చెప్పే మెథడ్స్. అదే విధంగా నార్మల్ మెథడ్ గూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ షార్ట్ కట్ వైపే వెళ్ళగూడదు. అడ్డదారి అనేది ఒకటి తెలుసుకుంటే మంచిదే. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడు అడ్డదారిలోనే ఎళ్తా అంటే కాదు. సో, మీరు ఖచ్చితంగా నార్మల్ మెథడ్ తెలుసుకోవాలి. అదే విధంగా ఇటువంటి షార్ట్ ట్రిక్స్ అనేది గన్ షాట్ క్వెషన్‌లకి ఇటువంటి షార్ట్ ట్రిక్స్ అనేది వాడుకోవచ్చు. సో, ఇక్కడ క్వెషన్ చూడండి. ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అమల్ ఇన్వెస్ట్మెంట్ రైజెస్ సక్సెస్ఫుల్లీ బై 5% ఇన్ 2021, 6% in 2022 and 10% in 2023. If the initial value was 5,50,000, what will be its value at the end of the 2023? సో, అమలు పెట్టుబడి పెట్టాడంట. ఎంత? 5,50,000 పెట్టుబడి పెట్టాడు. సో, అది 2021లో ఎంత శాతం పెరిగిందంట? 5% పెరిగింది. సో, ఫస్ట్ ఎంత శాతం పెరిగింది? 5. అంటే ఆల్రెడీ ఉన్న 100కి 5% పెరిగింది కాబట్టి ఎంత? 105 నేను నార్మల్ మెథడ్ చెప్తున్నాను. మీకు తర్వాత షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. వితిన్ సెకండ్స్‌లో చేసేయొచ్చు. సో, 5,50,000లో ఫస్ట్ ఎంత పెరిగింది ఫస్ట్ ఇయర్‌లో? 2021లో 105% అంటే 5% పెరిగింది అంటే ఉన్నదానికంటే 5% పెరిగింది. సో, 100% 5% అంటే 105%. సో, 105%ని ఈ విధంగా భిన్నంలో మార్చుకుంటే 105/100. ఆ తర్వాత 2022లో ఏమైంది? 6% పెరిగింది. అంటే ఎంత? 106/100. ఆ తర్వాత 2023లో ఎంత పెరిగింది? 10% పెరిగింది. అంటే ఎంత? 110/100. సో, వాట్ విల్ బి ఇట్స్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2023? ఇది 2021, 2022, 23. 23 చివర్లో ఎంతుంది అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2023లో దాని వాల్యూ ఎంత అయిందనేది ఆన్సర్ వస్తుంది. సో, నార్మల్ మెథడ్‌లో చేయండి. క్వెషన్ నిజంగా మీరు ఎంత బాగా చదువుకునే వాళ్ళైనా సరే, ఈ క్వెషన్‌కి మీరు ఎంత సమయం పట్టిందో ఒక స్టాప్ వాచ్ పెట్టుకొని చూసుకోండి. లేకపోతే నేను తర్వాత హోంవర్క్ ఇస్తాను. దానికి స్టాప్ వాచ్ పెట్టుకొని చూసుకోండి. ఎంత సమయం పట్టిందో నేను చెప్పే మెథడ్‌లో చేసి కూడా చూడండి. ఎంత సమయం పట్టిందో మీకే తెలుస్తుంది. కింద వేరియేషన్ అనేది నార్మల్ మెథడ్‌కి అదే విధంగా షార్ట్ కట్ మెథడ్‌కి మీకు ఎంత సమయం పట్టిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దానివల్ల మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని క్యాన్సల్ చేద్దాము. 5 20 2 5 2 3 2 5 0 సారీ 50. నెక్స్ట్ ఈ సున్నాకి క్యాన్సిల్ అయింది. ఎంత మిగిలింది మనకి? 5,50,000 ఇంటూ 21 బై, సో ఇక్కడ ఇది చూడండి 5 ఉందా? ఈ సున్నాకి క్యాన్సిల్ చేస్తున్నాయి. ఈ సున్నాకి క్యాన్సిల్ చేస్తాను. అంటే 2 సున్నాలు పోయింది. అదేవిధంగా 5 11 55. లాస్ట్‌కి నీకు ఎంత మిగిలింది ఇక్కడ? 1 1 0 0 ఇంటూ ఇక్కడ 21 ఉంది. 21 ఇక్కడ ఎంత మిగిలింది నీకు? 53 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలింది? 11 మిగిలింది. బై ఇక్కడ ఎంత మిగిలింది? 2 మిగిలింది. ఇక్కడ ఒక 0 మిగిలింది. అంతే కదా! 2 ఇంటూ 10 20. సో, దీన్ని సింప్లిఫై చేయండి. 11 ఇంటూ 11 121. 121 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 2 సున్నాలు పెట్టుకున్నాను. ఇంటూ 21 ఇంటూ 53/20. సో, ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేయండి. ఎంత వస్తుంది? 6,000 సారీ 67,336.5 వస్తుంది మనకి. ఈ 2తో క్యాన్సిల్ చేస్తే. సో, లాస్ట్‌కి ఇక 10 మిగిలింది. ఈ పాయింట్ ఈ సున్నాని తీసేస్తే మనకి ఆన్సర్ ఎంతొచ్చింది? 6,73,365. ఇది సింప్లిఫికేషన్. సో, మీకు అర్థం చేపియడానికి నాకే సమయం పట్టింది. సో, మీరు చేయడానికి ఇటువంటి క్వెషన్‌కి ఎంత సమయం పడుతుందో చూడండి. సో, ఆన్సర్ ఎంతొచ్చింది? 6,73,365. సో, ఇది నార్మల్ మెథడ్.
మరి ఎప్పుడైతే మనకి సమయం ఉండదో అటువంటి సమయంలో ఇంత చిన్న క్వెషన్ గూడా మనకు వదిలిపెట్టుకోవడానికి మనసొప్పదు. సో, ఇటువంటి క్వెషన్ వదిలిపెట్టి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళామంటే మన కాన్ఫిడెన్స్ అక్కడే పోతుంది. అయ్యో! నేను అంత క్వెషనే వదిలిపెట్టాను. అసలు నాకు ఆ ఎగ్జామినేషన్ హాల్‌లో మైండ్ ఎన్ని సార్లు తిరుగుతదంటే అన్ని సార్లు తిరుగుతది. అయ్యో! నాకు జాబ్ వస్తదో రాదో, నేను ఇంత ఈజీ క్వెషన్సే వదిలేస్తున్నాను. పక్కన వాళ్ళు ఇంకా బాగా రాస్తుండొచ్చు. నాకు రాకపోతుండొచ్చు. సో, తర్వాత రాసే క్వెషన్స్ మీద గూడా దీని యొక్క ఎఫెక్ట్ పడతది. సో, కాబట్టి ఇటువంటి క్వెషన్స్‌ని సింపుల్‌గా షార్ట్ కట్స్ మెథడ్‌లో ఏ విధంగా చేసుకోవాలంటే, ఫస్ట్ మనం యేసుకున్న మెథడ్ కరెక్టే. ఏది 5,50,000 ఇంటూ 105/100 ఇంటూ 106/100 ఇంటూ 110/100. ఇది నార్మల్ మెథడ్‌లోనే చేసే పద్ధతి. కానీ ఇంత పెద్ద సింప్లిఫై చేయకుండా సింపుల్ మెథడ్ ఒకటి చెప్తాను చూడండి. సో, ఇదంతా మీరు పెన్ను, పేపర్ గూడా వాడాల్సిన అవసరం లేదు. మైండ్‌లోనే కాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీన్ని యూనిట్ డిజిట్ మెథడ్ అంటారు. ఏమంటారు? యూనిట్ డిజిట్ మెథడ్. సో, యూనిట్ డిజిట్ మెథడ్‌లో చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ 5,50,000 ఉంది గదా! దీంట్లో ఉన్న అంకెలన్నిటిని కూడండి అంతే. 5 + 5 ఎంతవుతుంది? 10 అవుతుంది. సో, 10 + 0 ఎంత? 10. మరి 10 + 0 ఇవన్నీ ప్లస్ చేయండి ఎంతొస్తుంది? 10. సో, 10ని గూడా మళ్ళీ దీన్ని ప్లస్ చేయండి ఎంతొస్తుంది? 1. అంటే దీని మొత్తం వాల్యూ ఎంతొచ్చింది? 1 అంతే. నెక్స్ట్ 1, 0, 5 ఈ మూడిటిని కూడండి ఎంతొస్తుంది? 6. కిందెంతుంది? 1 + 0 + 0 1 వస్తుంది. సో, కింద 1 ఉంటే ఏం లేనట్టే గదా! సో, నెక్స్ట్ 1 + 0 + 6 ఎంత? 7. నెక్స్ట్ 1 + 1 + 0 ఎంత? 2. కింద ఎట్లాగో అన్నిటికి 1 వస్తుంది కాబట్టి ఇంక అది వదిలేసాను. సో, ఇక్కడ ఏమైంది 1 × 6 6. 6 × 7 42. 42 అంటే ఎంత అండి మళ్ళీ? 42 అంటే 4 + 2 6. నెక్స్ట్ 6 ఇంటూ 2 ఎంత? 12. 12 అంటే మళ్ళీ ఎంత? 1 + 2 ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. సో, ఆన్సర్ 3 వచ్చింది. ఇదంతా సింప్లిఫై చేస్తే. ఆప్షన్‌లో ఉన్న వాటన్నిటిని ప్లస్ చేయండి. ఏది 3 వస్తే అదే ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి ఇక్కడ. 6 ఉందా? 6 ఉంది ఇక్కడ మనకి. 6 + 7 ఎంత? 13. 13 + 5 ఎంత మనకి? 18. 18 + 8 ఎంత అవుతుంది మనకి? 18 + 18 మనకెంతవుతుంది? 26 అవుతుంది. సో, 26 అంటే 2 + 6 ఎంత? 8. సో, ఎంత రావాలి మనకి యాక్చువల్లీ? 3 రావాలి. సో, ఇది రాంగ్. నెక్స్ట్ 6 + 7 ఎంత? 13. 13 + 5 ఎంత? 18. 18 + 3 21. 27. 27 32. 32 అంటే ఎంత అండి? 3 + 2 5. సో, మనకు రావాల్సింది ఎంత? 3. సో, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 6 + 7 ఎంత? 13. 13 + 3 ఎంత? మనకి 16. 16 + 3 ఎంత మనకి? 19. 19 + 6 25. 25 + 5 30. సో, 30 అంటే ఎంత? 3 + 0 3. సో, కరెక్ట్ వచ్చిందా? ఇది మ్యాచ్ అయిందా? 3, 3. సో, కరెక్ట్ ఆన్సర్ ఇదే. కావాలంటే ఇటువంటి మెథడ్‌లో నార్మల్ మెథడ్‌లో చేయండి. షార్ట్ కట్ మెథడ్‌లో చేయండి. మీకు ఏది ఎంత సమయం పడుతుందో చూసుకోండి. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఇంకా నాకు లేదు టైం. నాకు లాస్ట్ ఒక 10 మినిట్స్ 10 సెకండ్సే మిగిలింది. ఒక్క క్వెషన్ అన్నా సాల్వ్ చేస్తే నీకు ఒక్క మార్క్ వస్తది. ఒక్క మార్క్‌లోనే జాబ్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి షార్ట్ ట్రిక్ మెథడ్‌లో చేసుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. అదే విధంగా షార్ట్ కట్ మెథడ్ తెలుసు కదా అని చెప్పి నార్మల్ మెథడ్‌ని వదిలేయొద్దు. ఖచ్చితంగా షార్ట్ కట్ మెథడ్ కూడా నార్మల్ మెథడ్ కూడా తెలుసుకోవాలి. మీకు ఒక హోంవర్క్ క్వెషన్ ఇస్తున్నాను. దీన్ని నార్మల్ మెథడ్‌లో చేయండి. అదే విధంగా షార్ట్ కట్ మెథడ్‌లో చేయండి. నార్మల్ మెథడ్‌లో చేయడానికి సమయం ఎంత పట్టిందో ఒక పక్కన రాసుకోండి. షార్ట్ కట్ మెథడ్‌లో చేసిన సమయం కూడా పక్కన రాసుకొని పెట్టుకొని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.